యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో గాడ్ ఈజ్ నియర్, సమీపముగా ఉన్న దేవుడు అనే అంశంలో కొన్ని విషయాలు సమయంలో ధ్యానిస్తాం. మొర్రపెట్టు వారికి దేవుడు సమీపం. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అటు తరువాత మనము చూసినట్లయితే ఈ మొర్రపెట్టు వారికి దేవుడు సమీపము అనే దాని తర్వాత అన్వేషణతో దేవుణ్ణి కనుగొనుట. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. అన్వేషణతో దేవుణ్ణి కనుగొనుట అనే విషయంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. అటు తరువాత మనం చూసినట్లయితే సమీపంలో ఉన్న దేవుడు ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడునో సమీపంగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకు సమీపంలో ఉంటాడు అనే విషయాలు బహువివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే దేవుడు మన దగ్గరకు వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. ఇక్కడ మనం హృదయములు పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా వస్తాడు అనే విషయాలు ధ్యానిస్తాం. దేవుడు మనతో నివసిస్తాడు. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని మాటలు గైకొనుచు ఆయనను అనుసరించినప్పుడు దేవుడు మన యొద్ద నివాసం చేస్తాడనే విషయాలు బహువివరంగా ధ్యానిస్తాం. We live forever with God. దేవునితో సదాకాలము జీవిస్తాం. God is near. సమీపముగా ఉన్న దేవుడు అనే అంశంలో కొన్ని విషయాలు ధ్యానిస్తాం. We live forever with God అనేది ఒక శీర్షిక. ఇది 12వ భాగం. ఇంకా
8 మెసేజ్లు ఈ యొక్క సేమ్ టాపిక్ మీద వస్తాయి. ధ్యానించే అంశం ఏంటంటే గాడ్ ఈజ్ నియర్, సమీపంగా ఉన్న దేవుడు. వివరణలు, బైబిల్ వివరణ చూద్దాం. దేవుడు సమీపంలో ఉన్నాడు. గాడ్ ఈజ్ నియర్ టు మీ అన్నదానికి వివరణలు చూస్తాం. నెంబర్ 1, దేవుడు తనకు మొర్రపెట్టు వారందరికీ దేవుడు తనకు మొర్రపెట్టు వారికి అందరికీ యథార్థతతో తన్ను మొర్రపెట్టు వారందరికీ సమీపముగా ఉన్నాడు. 2 స్టెప్స్ ఇక్కడ చెప్తున్నాడు. చదువు మళ్ళీ. దేవుడు తనకు మొర్రపెట్టు వారందరికీ, ఎవడైనా సరే దేవుడికి మొర్రపెడితే యథార్థతతో, రెండో స్టెప్ యథార్థతతో తన్ను మొర్రపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్నాడు. అంటే 2 స్టెప్స్ చెప్తున్నాడు. ఒకటి, దేవుడు తనకు మొర్రపెట్టు వారందరికీ, మొర్రపెట్టే వారికి అంటే ప్రార్థన చేసాం, మనవి చేసాం. రెండో స్టెప్ ఏంటంటే యథార్థతతో మొర్రపెట్టు వారందరికీ. అంటే మొరపెట్టడం వేరు, యథార్థతతో మొరపెట్టడం వేరు. ఇదేంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి. రాజు అయిన హిజ్కియాకి రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు యోషియా గారు వెళ్ళి ప్రవక్త చెప్పాడు, రాజా నీ టైం అయిపోయింది, అన్నీ చక్క పెట్టుకో అని చెప్పి. చాలా సంతోషం, నేను చచ్చిపోతున్నా అన్నాడు. అనలేదు ఆయన. ఎక్కడ అది ఏం రాయబడిందంటే, రాజు అయిన హిజ్కియా గోడ వైపు తిరిగి కన్నీరు కార్చి, దేవా నీ ఎదుట నేను ఎలాగో జీవించుతునో జ్ఞాపకం చేసుకోమన్నాడండి. అది యథార్థంగా జీవించడం. రెండవ మాట ఏంటండి, యథార్థతతో తను మొరపెట్టు వారందరికీ. యథార్థత. మొదట మొరపెట్టడం, 2 యథార్థత. నీ ప్రార్థనలో శక్తి ఉంటే నీకు రోగాలు రావండి. నీ ప్రార్థనలో శక్తి ఉంటే నీ గృహం బాగుంటుంది. ఇవాళ మన మాటలకి చేతలకి సంబంధం లేదు, మనం చేసే బోధలకి బ్రతుకుకి సంబంధం లేదు. ఎలా ఉన్నాను దేవుడి ఎదుట, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మొరపెడుతున్నావా, ఒకటి యథార్థంగా మొరపెడుతున్నావా? అండ్ ఇవాళ దేవుడు నీకు ఒక ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్తావా నువ్వు? దేవుడు నీకు పలానా వ్యక్తిని వివాహం చేసుకోమంటే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు? నో, వీ డోంట్ లిసన్ గాడ్, వీ డోంట్ లిసన్ ఎనీబడి. మనకి కావాల్సింది జరగాలి. మీరేంటండి, నేనేంటండి, సేవకుడే వినలేదు. నాకేమని చెప్పాడండి దేవుడు, నినివేకి వెళ్ళరా అని చెప్పాడు, ఆయన వినలేదు. ఇవాళ ఎంతమంది దేవుడి మాట వింటున్నారండి? మనకు అనుకూలంగా జరగాలి అన్నిని మొరని పెడుతున్నారు. అసలు మీరానికి యథార్థమైన మొర ఎక్కడ ఉంది? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వేకుజాని లేచి ప్రార్థన చేస్తున్నారు? అంటే నేను దేవుడిని అడిగేటప్పుడు చాలా సిన్సియర్గా యథార్థంగా అడుగుతాను, దేవా నాకు అది ఇవ్వాలని అడుగుతాను అంతే. దేవుడు ఏం చెప్పాడంటేనండి, తన స్వకీయ కుమారుణ్ణి నీ కొరకు బలిగా ఇవ్వడానికి వెనకాడని దేవుడు మీకు ఏది ఇవ్వకుండా ఉంటాడు? నీకు మంచి ఇల్లు కావాలా? ఎస్, గాడ్ విల్ గివ్ యూ. మంచి భర్త కావాలా? గాడ్ విల్ గివ్ యూ. మంచి భార్య కావాలా? గాడ్ విల్ గివ్ యూ. అసలు దేవుడు తిరిగి వస్తే కదా, మొరపెడితే కదా. ఆ మొరలో రెండో స్టెప్ యథార్థత ఎక్కడ ఉంది మీలో? ఏంటి అడుగుతున్నారు మీరు? అండ్ మొన్నటి దినాన్ని సామ్యూల్ బాబు గారు నేను కూర్చొని మాట్లాడుతున్నాం. పెద్ద కుటుంబాలే, మళ్ళీ చిన్నోళ్ళేం కాదు, ప్రసంగికులు, దేవుని సేవకులని పేర్లు పెట్టుకునే మనుషులు. మళ్ళీ వాళ్ళు చేసే మోసాలు, ఎదుటివారిని ఆశించడం, ఎదుటివారి సొమ్మును ఆశించడం ఎంత భయంకరం అండి. నా చర్చిలో కట్నాలు తీసుకున్న వాళ్ళు లేరు కాబట్టి ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. మిమ్మల్ని చూసి అతిశిస్తాను. కట్నాలు తీసుకున్నవాడు అంత దరిద్రుడు ఎవడు ఉన్నాడండి? వాడు క్రైస్తవుడు కాదు. అసలు కట్నం ఇవ్వడానికి తీసుకుంటాడు, క్రైస్తవుడు కాదు వాడు. లోకానుసార్లే చెప్తున్నారు, కట్నం తీసుకున్నాడు గాడిదని చెప్తున్నారు లోకానుసార్లే. క్రైస్తవుడు అవడానికి కట్నం తీసుకుంటాడు, గాడిది కూడా కాదు, అడ్డగాడిది వాడు. అటువంటి వాళ్ళు గుడ్లకి వెళ్ళకూడదండి. అసలు కట్నాలు తీసుకున్న రోడ్డు నుండి చర్చలకు రాకండి, అన్యులుగానే బ్రతకండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏంటి మొరపెడుతున్నావు యథార్థంగా దేవుడికి? దేవుడు నీకు ఏది ఇవ్వకుండా ఉంటాడండి? ఎదుటివాడిని నువ్వు ఎందుకు ఆశించాలండి? శామ్యూల్ బాబు గారు, నేను నా కూతురు పాస్టర్ కూర్చొనిదే మాట్లాడుకుంటున్నాం. మేము ఎవరిదేం ఆశించమండి. దేవుడు మాకు ఇస్తే వాళ్ళు తింటాం, దేవుడు మాకు ఏది చెప్తే అది చేస్తాం అంతే. దేవుడు మాకు సమృద్ధిగా ఇచ్చాడండి, ఆశీర్వదించాడు దేవుడు. యథార్థమైన ప్రార్థన ఎక్కడుంది మీ దగ్గర? ప్రార్థనలో కూడా మోసమే, మాటల్లో మోసం,
కనుక ఇక్కడ దేవుడు నీకు సమీపంగా ఉండాలంటే నీలో ఏంటి ఉండాలమ్మా? యథార్థత ఉండాలి. నెంబర్ 2, దేవుడు తనకు భయపడే వారి మొర విని దేవుడు తనకు భయపడేవారు మొర విని కోరికలను తీరుస్తాడు. దేవుడికి భయపడేవారు మొర విని అంటే దేవుడా 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 అలాంటి భయం కాదు. నటిస్తారు చాలామంది భయం ఉన్నట్టు. చూడండి, చాలామంది భార్యలో ఆ భర్త తిరిగి ఎంత విధేతగా నటిస్తారో, ఆ పైన అవడానికి పక్కన చూసి అమ్మాయి ఈవిడికి ఎంత విధేయత అని. ఆడ ఇలా ఇల్లు దాటగానే ఏమండి మీ భర్త అంటే అంత భయం నీకు, ఊరుకోమా ఆడికి ఎదవాడు, ఆడి దగ్గర అలా నటించకపోతే ఆడికి ఇష్టం ఉండదు అని చెప్తాడు. ఏమండి వాళ్ళు చాలా వరకు మన భయం ఏంటండి? నటనే. మనుషులంటే నీకు భయం లేకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ దేవుడు అంటే నిశ్చయముగా మరి నిశ్చయంగా భయం ఉండాలి. కారణం ఏంటంటే నేను ఆశీర్వదించేవాడు ఆయనే, నీ మీదకి శిక్షలు పంపించేవాడు ఆయనే. చాలామంది పాస్టర్స్ కూడా పెద్ద సేవకుడు ప్రభు రాజ్యంలో ఉన్నాడు, వింటుంటాడు ఆయన మాట. ఆయన ఏనాడు ఖండితమైన బోధ చేయలేదు. ఆయన అంత పాజిటివ్గానే ప్రసంగం చేయమంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నేను దీవిస్తాడు, నువ్వు దొంగడు పర్వాలేదు దేవుడు దీవిస్తాడు, నువ్వు పనికి మళ్ళీ దాన్ని పర్వాలేదు దేవుడు, ఇలాంటివే చెప్పాలండి. మరి యేసు ప్రభు గారి బోధలు ఏంటండి? ముష్కరులారా, సర్ప సంతానమా, సనపు కొట్టిన సమాధిల్లారా అంటే అది శ్రేష్టమైన సాఫ్ట్ ప్రీచింగ్ అండి. అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. దైవ సేవకుడు దేవుడు ఎందుకు పిలిచాడండి? గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించడానికి పిలిచాడు. దైవ సేవకుడు అది చేయట్లేదంటే వాడు నిశ్చయంగా దేవుని సేవకుడు కాదు, సాతాను సంబంధి. వాడు తండ్రి తన బిడ్డని గద్దించకపోతే వాడు మంచి తండ్రి కాదు. బెత్తమ్మవాడని తండ్రి కుమారునికి విరోధి, ఎవరు ఎనిమి. నీ కుమార్తెను నీ కొడుకును నువ్వు గద్దించట్లేదంటే నువ్వు వాళ్ళకి శత్రువు. నువ్వు కాపర్ అనేవాడికి గద్దించట్లేదంటే వాడు సంఘానికి ఎవడన్నాడు? శత్రువాడు. ఆదివారం గుడికి ఎందుకు వస్తారండి? దేవుడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతాడు అని వస్తారు. నీ సొంత మాటలు చెప్తూ ఆ వారంలో జరిగిన చిన్న పెట్టకథలు చెప్పేసి వాక్యం ముగించిస్తే అందుకు రావట్లేదు ప్రజలు. వాళ్ళు యాంగేశ్వర గారు పరలోకంలో ఉన్నారని వింటుంటాడు నా మాటలు. ఆయన సంఘం స్థాపించిన కొత్త రోజుల్లో ముగింపుకు వచ్చేసరికి 14 లక్షల మంది అని సంఘ సభ్యులు. సంఘం స్థాపించిన కొత్త రోజుల్లో ఒకరోజు తత్వశాస్త్రం నుంచి ప్రసంగం చేశాడట. ఆ వాళ్ళు ఎందుకో ఆ తత్వశాస్త్రం డిపార్ట్మెంట్ హెడ్ వాక్యం విందామని వచ్చాడట. ఆయన ప్రసంగం అంతా వింటే వాక్యం చెప్పట్లేదట, అంతా తత్వశాస్త్రమే చెప్తున్నాడట. ఆ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు పాస్టర్ గారు మీతో 5 నిమిషాలు మాట్లాడొచ్చా, రండి వెల్కమ్ అని ఆ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడారు. పాస్టర్ గారు నేను ఫిలాసఫీ డిపార్ట్మెంట్ హెడ్ని, అంటే తత్వశాస్త్రము ఆ యొక్క భాగాన్ని నేను హెడ్ని, వాక్యం విందామని వచ్చాను గుడికి, మీరు తత్వశాస్త్రం గురించి చెప్తున్నారు గుడిలో. మీ మాటలు వింటుంటే నాకు ఏమనిపించిందంటే 1వ క్లాస్ పిల్లడు చెప్పిన మాటలాగా వినిపించి అని చెప్పాడు. అండ్ ఇప్పుడు నేను 21 సంవత్సరాలు సుదీర్ఘంగా చదువుకున్నానండి. బైబిల్ అనర్ఘలంగా బోధ చేయగలను. బైబిల్లో ఏ మాట ఎందుకు ఉన్నదో నాకు తెలుసు. ఈవేళ ప్రతి పనికి వెళ్ళడు పాస్ట్ అయ్యి కొంతమంది బోధలు చేస్తుంటాడు, బోధ వింటుంటేనే నాకు నవ్వు వస్తుంటుంది. అని ఏం చెప్తున్నాడో వాడికి తెలియదు. ఆ పాయింట్ చదవమా? దేవుడు తనకు భయపడే వారి మొర విని. ఎవరు మరి వింటాడటండి? దానికి మోడిఫైడ్గా ఏం చెప్పాడంటే ఎవడు నా స్వరం విని వణుకుచుడునో వాడిని నేను దృష్టిస్తున్నాను అన్నాడు. చదవ మళ్ళీ. దేవుడు తనకు భయపడే వారి మొర విని. ఎవరైతే దేవుడికి భయపడతారో వాళ్ళ మొరాన్ని వింటాడట, విని కోరికలను తీరుస్తాడు. నీ కోరికలు ఉన్నాయి కదా, నీ కోరికలన్నీ తీరుస్తాడు. ఎలాంటి కోరికలండి? ఎలాంటి కోరికైనా దేవుడు తీరుస్తాడు. దయచేయ రానివి దయచేయమని అడిగా దయ చూపి మన్నించు దయగల మా తండ్రి. నీ దృష్టిగా చాలా పెద్దదే, బట్ గాడ్ విల్ గివ్ యూ దట్. దేవుడు ఇస్తాడు నీకు అది. నీ స్థాయికి చాలా గొప్పే, కానీ దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడండి? ఆయనంటే భయం ఉండాలి, భక్తి కాదు. తర్జుమాలో కూడా బైబిల్ తర్జుమా చేసిన తెలుగులో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఫర్ విజ్డమ్, ఇంగ్లీష్లో ఒరిజినల్ తర్జుమాది. తెలుగులో ఏం రాశారంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం నాకు మొదలు. అంటే ఓరే బాబోయ్, భక్తి టన్నులు ఉంది, భయం నహి హాయ్. భయం లేదు ఇవాళ. భయం ఉంటే నువ్వు ఎలాగుంటావా? భయం ఉంటే నేను అలాగుంటానా? దేవుడు అంటే భయం ఉండాలండి. ఎందుకు ఉండాలి తెలుసండి? భయం
దేహమును ఆత్మను తీసుకెళ్ళి అగ్ని గంధకాల్లో పడేసే దేవుడికి మీరు భయపడాలి. ప్రభుత్వానికి భయపడలేదా? నో ప్రాబ్లం. భర్తకి భయపడలేదా? నో ప్రాబ్లం. మనుషులకు భయపడలేదా? నో ప్రాబ్లం. దేవుడికి మాత్రం భయపడాలి. అదొకసారి చదివిరా. దేవుడు తనకు భయపడే వారి మొర విని కోరికలను తీరుస్తాడు. తర్వాత దేవుడు భౌతికంగా సమీపంలో ఉన్నాడు అంటే మనము తన ఉనికిలో ఉన్నాము. భౌతికంగా అంటే ఫిజికల్గా అనమాట. దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనతో ఉన్నాడంటే అర్థం ఏంటి? ఉనికిని కలిగి ఉన్నాడు అనమాట. అంటే మనతో ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. మీరు అలాంటి అనుభవాలు ఉన్నా లేవు, కానీ నాకు దండిగా అలాంటి అనుభవాలు అండి. నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధి నా చుట్టూ వచ్చేస్తుంది. దేవుని ప్రత్యక్షత నాతో ఉంటుంది. దూత గణాలు నాతో ఉంటాయి. అనుభవించాలి. అది చెప్తే తెలిసేది కాదు. అది ప్రార్థన చేయనట్టుగా ప్రార్థన అనుభవం ఎలా వస్తుందండి? రోమాపతి రాస్తూ పౌలు గారు ఒక డిపెస్ట్ ఎక్స్పీరియన్స్ రాస్తాడు. ఆత్మలో మూలుగుచు ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుందండి. అంటే ప్రేయర్ చేస్తుంటేటండి ఒక్కొక్కసారి ఆత్మే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంటుందండి. అలాంటి అనుభవాలు నాకు దండిగా ఉంటాయండి. ఒక్కొక్కసారి నాకు తెలియని వ్యక్తుల గురించి, తెలియని సంఘటనల గురించి ప్రార్థన చేస్తుంటాను. అండ్ చాలామంది అనుకుంటారు ఈయనకి ఎలా తెలుస్తుంది విషయాలు అనుకుంటారండి. నేను అమెరికా దేశంలో ఉంటే ఇక్కడ ఇండియాలో ఏటవుతుందో నాకు కనిపిస్తున్నది ప్రార్థన చేస్తుంటే. ఏంటి ఆ రథం వెనకాతలు వెళ్తుంటే ఆయన కనిపించలేదు, దైవ సేవకుడికి కనిపించింది. నేను యేసుప్రభు గారు కూడా అంటారు కదా, నతానియేలు చెట్టుకి నిన్ను అక్కడ ఉండేటప్పుడే చూశానని చెప్తారు యేసుప్రభు గారు. దైవ సేవకులకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటేనండి, దెల్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నేను కవతల వైపు ఉన్న చూస్తారు. నాకైతే దండిగా దొంగడు నాకు ఎదురుగా వస్తే నాకు ఈజీగా తెలిసిపోతాడు, దొంగడు అని తెలిసిపోతుంది నాకు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చదివిరా. దేవుడు భౌతికంగా సమీపంలో ఉన్నాడు అంటే మనము తన ఉనికిలో ఉన్నాము. నెక్స్ట్, దేవుని దర్శనాలను చూడవచ్చు, దేవుని దర్శనాలు చూడవచ్చు, లేదా స్వరాన్ని వినవచ్చు. అండి. ఈ అనుభవాలు అనేవి ప్రతి క్రైస్తవుడికి ఉండాలండి. మన దర్శనాలు చూస్తాం. నేను దర్శనంలో పరలోక రాజ్యం చూశాను, దర్శనంలో దూతలను చూశాను, దర్శనంలో పితరులను చూశాను, దేవుని స్వరం విన్నాను. నేను ఈ అందరికీ వస్తాయండి, నా ఒకటికే కాదు, ఇది అందరి సొత్తు. అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రార్థనా జీవితానికి వెళ్ళాలి. ఎంతవరకు నా తమ్ముడు, నా చెల్లి, నా భర్త, నా భార్య అంటే వెళ్ళలేరు మీరు అక్కడికి. వాటిని త్యజిస్తేనే మీరు అక్కడికి వెళ్ళగలరు. అంటే నాకు దేవుడు తప్ప ఎవరు ఉంటారండి? భార్య ఉన్నదా? ఉన్నది. కుమారుడు ఉన్నాడా? ఉన్నాడు. కోడలా ఉన్నది. మనవడు మనవరాలు ఉన్నారు. కానీ నాకు వీళ్ళందరికంటే ముఖ్యం దేవుడే. నా ధర్మాన్ని వీళ్ళతో జరిగిస్తాను తప్ప దేవుడి కంటే వీళ్ళు నాకు ఎక్కువ కాదు. యేసుప్రభు గారు చాలా స్పష్టంగా చెప్పారండి, మృతులు తమ మృతులను వాళ్ళు దేంతో పోల్చాడండి? నీ బంధువర్గాలన్నిటినీ చచ్చిన వాళ్ళతో పోల్చాడు ఆయన. వాళ్ళని వదిలేయి, నాతో రా, నన్ను వెంబడించు అన్నాడు ఆయన. తర్వాత అండి, దేవునికి దగ్గరగా ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఎలా ఉండాలి? మేము క్వశ్చన్ రావచ్చు కదా, పాస్టర్ గారు నాకు తెలీదు ఎలాగైతే దేవుని దగ్గరకు ఉండగలమని అడగవచ్చు. చదువుతాలి దాన్ని. మొదటిది అది పాయింట్ ఆఫ్ దట్ ఆర్డర్ అన్నమాట. చదువు. దేవునితో ప్రతిరోజు సంబంధాన్ని పెంపొందించుకోవడము. దేవునితో ప్రతిరోజు సంబంధాలని, ఆ బాంధవ్యాన్ని ఎలా పెంపించుకుంటాము? చదువు. నెంబర్ 1 ప్రార్థించండి. నెంబర్ 1 ప్రార్థించాలి. ప్రార్థన నీకు ఎప్పుడైతే లేదో నీకు దేవుడికి సంబంధం లేదండి. ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేయని వాళ్ళు ఉంటే అసలు మీరు క్రైస్తవులు కాదు, మీకు ఏదో సంబంధమే లేదు. అసలు వేకువజామునే లేచి ప్రార్థన చేయడం దేవుడికి ఇష్టమైన ప్రార్థన. అది వేకువజామునే లేచడం అన్నది. నెంబర్ 1 ఏంటంటే ప్రార్థన అనుభవం ఉండాలి. లేకపోతే నీకు దేవునితో సంబంధం లేదు. ఆయన నీ దగ్గర ఉండవు, నువ్వు ఆయన దగ్గర ఉండవు. ఏమండి, వాళ్ళు చాలామంది ఎప్పుడు లెగిస్తే అప్పుడు వెళ్ళి తెల్లవారినట్టు చాలామందికి. ఇక ప్రార్థన గురించి ఏం రాయబడ్డో తెలుసండి? ప్రార్థన కొరకు నువ్వు లేవాలి. లెగిచాక ప్రార్థన చేయడం కాదు. జాగ్రత్తగా వినండి మాట. లెగిసి ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన కొరకు లెగాలి. నేను ప్రార్థన కొరకు లెగిస్తాను 4 గంటలకి. ఏంటి ఇవాళ తెల్లవారులు పడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన ఇళ్ళల్లో? ఏంటి అన్యులు కూడా చెప్తారండి, ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు దైవ గడియలు అని చెప్తారు అన్యులు కూడా. ఆ సమయంలో లేచిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు, ఆ సమయంలో లేచిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మాటలో స్పష్టత ఉంటుంది, జీవితంలో స్పష్టత ఉంటుందని చెప్తారు. అవన్నీ నాకు దండిగా దేవుడు ఇచ్చాడండి. చదవమా.
మళ్ళీ ప్రార్థించండి. నెంబర్ 1 ప్రార్థించండి. నెంబర్ 2 బైబిల్ చదవండి. ప్రార్థన అంటే ఏంటంటే దేవుడితో మనం మాట్లాడటం. బైబిల్ చదవండి అంటే దేవుడు మనతో మాట్లాడటం. అంటే 2 ఉండాలి. మనం దేవుడితో మాట్లాడాలి, ఆయన మనతో కూడా మాట్లాడాలి. అంటే ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. తర్వాత కృతజ్ఞతలు చెప్పడము. కృతజ్ఞతలు చెప్పడం. కృతజ్ఞతలు అంటే మంచి జరిగితే కృతజ్ఞత కాదు అండి. నాకు 2000 సంవత్సరంలో రావాల్సిన 15 కోట్లు రాలేదండి. చాలా థ్యాంక్స్ ప్రభు అని చెప్పాను నేను. కారణం ఏంటండి, ఆ వేళ నాకు ఆ డబ్బులు వచ్చి ఉంటే మీ ఎదుర్కొంటాను ఉండడం కూడా నాకు తెలియదు. అండ్ చాలామందికి డబ్బు సమస్య, ఇది చాలా పెద్ద అమౌంట్. ఎలాగండి, నాకు డబ్బు సమస్య కాదండి, దేవుడే మనోడైతే మీకు సమస్యలు ఇటండి. అండ్ గాడ్ ఈజ్ యువర్ సైడ్. నీకు ఎవడున్నాడు, శత్రువుడు ఉన్నాడు, నీ సమస్య కాదు అది. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. తర్వాత వినయం పాటించడము. వినయం పాటించడం, అది లేనిదే మనకి. అది వినయం ఎక్కడ పాటిస్తామండి? ఇవాళ ఎంతమంది భార్యల గురించి చెప్పేటప్పుడు వాక్యంలో స్పష్టంగా రాసేశారు, భార్యలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండని. ఎంతమంది భార్యలు లోబడి ఉన్నారండి? భర్తను ఒరైన వాళ్ళు ఉన్నారు, భర్తను పేరు పెట్టి పిలిచే వాళ్ళు ఉన్నారు, భర్తను లెక్క చేయని వాళ్ళు ఉన్నారు. వాడు పని పనులాడే, వాడు మర్యాదకి అర్హుడు కాదు. కానీ దేవుని వాక్యం చెప్తానే మంచి భర్తలకే లోబడి ఉండండి అని చెప్పిందిరా. వాడు ఎలాంటి వాడైనా వాడికి దేవుడికి ఎలా లోబడి ఉంటావో అలాగ ఉండాలి. వినయం అది ఒక భార్యలకే కాదు, యవనస్తులకు ఉండాలా, సభ్యులకు ఉండాలి, అందరికీ వినయం అనేది అవసరం. తర్వాత బైబిల్ వాక్యాలు కంఠస్థం చేయడము. కంఠస్థం చేయడం. మా చిన్నప్పుడు అండి 23వ కీర్తన చెప్తే కానీ మా అమ్మ భోజనం పెట్టేది కాదు. కీర్తనలు 1వ అధ్యాయం చెప్పాలి, లేకపోతే భోజనం పెట్టేది కాదు. నా మనవరాలు కిందటి వారం వచ్చింది, ఆ సండే స్కూల్లో చెప్పిన వాక్యం నాకు టక్ 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 చెప్పేసింది. అంత మురిసిపోయినా నేను. మళ్ళీ ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళేది, నేను చెప్పాను మళ్ళీ ఈ మెమరీ వర్స్ నాకు వచ్చి చెప్పాలి, నీకు ఏంటి కావాల్సింది కొంటానని చెప్పాను. ఎంత చక్కగా రెఫరెన్స్తో సహా చెప్తుంది మా ఏంజి. పిల్లలకి మనం నేర్పించాలి కదా. ఏంటి నేర్పిస్తున్నాం మనం? ఎంతమంది ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మీ పిల్లలకి వాక్యాలు నేర్పించారు? 23వ అధ్యాయం కీర్తనలు నేర్పించారా? 1వ అధ్యాయం నేర్పించారా? ఏదో రిఫరెన్స్లు నేర్పించారా? పాస్టర్ గారు బాబు చిన్నప్పుడు ఆ ఇంగ్లీష్లో చిన్న కాగితం మీద వాక్యాలు రాసి ఇచ్చేసేది. సాయంత్రం కలిసి అప్పచెప్పాలి. ఆడు బడికి వెళ్ళడం, చదువు సాగితే వేరు, మళ్ళీ ఈ కాగితాలు చదవాలి, ఆ రెఫరెన్స్లు చదివి అప్పగించాలి తల్లికి. లేకపోతే ఇంత సాయకుడు ఆవిడు సాయిబిల్ బాబు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఎంతమంది మీ పిల్లలకి బైబిల్ చదివిస్తున్నారు? మీకు ఎన్ని వాక్యాలు వచ్చు? ఏంటమ్మా చదువు? బైబిల్ వాక్యాలు కంఠస్థం. ఎంతమంది కంఠద వాక్యాలు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి? వాటికి తెలియాలి. తర్వాత మీ శరీరంతో దేవుణ్ణి గౌరవించండి. ఈ శరీరంతో నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదండి, ఈ శరీరంతో దేవుణ్ణి గౌరవించాలి, ఘనపరచాలి. మీ దేహంలో దేవుని ఆలయంలో నెరుగురా. ఈ దేహంలోకి లెక్కర పంపించడానికి అర్హత నీకు లేదండి. నువ్వుడు అండి, నీ దేహం అనేది నీది కాదు, ఇది దేవుని ఆలయం. దాంట్లోకి నువ్వు ఎలా సారా పంపిస్తావు? దాంట్లోకి ఎలాగ పొగను పంపిస్తావు? ఈ దేహాన్ని ఎలా వ్యభిచార కార్యాలకు వాడుతున్నాను? యూ నో రైట్ ఆన్ యువర్ బాడీ. దేహముతో మీరు జరిగించిన ప్రతి కార్యానికి దేవుని చేదుట నిలబడాలి. యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ దాట్. ఈ దేహంతో చేసిన ప్రతి దానికి మనం దేవునికి లెక్క ఒప్పగించాలండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి గమనించుకోండి, అందరూ పాపం చేసి దేవుడు అని మా తప్పులు అందరూ చేస్తారు, నేను చేశాను తప్పులు. దావీదు గురించి ఒక మాట చెప్తారు ఏంటంటేనండి, దావీదు తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు. నా జీవితంలో నేను చేసిన తప్పులు నేను అలా జీవించుంటే భ్రష్టుడిగా నేను అయిపోదును. వాటి నుంచి పైకి వచ్చాను, వాటి జోలికి మరలా వెళ్ళకుండా దేవుని కొరకు జీవిస్తున్నా. ఎప్పుడైతే నీకు పాప క్షమాపణ అనేది జరగలేదో రోగాల మీదకి వస్తాయి, శిక్షల మీదకి వస్తాయి, కష్టాల మీదకి వస్తాయి. పాప క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈ 4 గంటల నుంచి మరలా రేపు 4 గంటల వరకు మాటలోనైనా ఎక్కడైనా తప్పు చేసినా ప్రభు దగ్గర ఒప్పుకుంటాను. మాటలో కూడా, చూపులో కూడా, తలంపులో కూడా. అంటే తలంపుల్లో అంత పాపం ఉంటుందా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు ఆమెతో వ్యభిచరించాడు అంటున్నాడు. అంటే యూ ఆర్ నో రైట్ టు సీ లైక్ దాట్. అంటే చూపులోనే పాపం ఉన్నదని చెప్తున్నాడు, తలంపులో పాపం ఉన్నదట. కనుక ఎలా ఉండాలని చెప్తున్నాడండి?
మీ శరీరంతో దేవుణ్ణి దేవుణ్ణి గౌరవించండి. మహిమపరచాలి నీ దేహంతో. అంటే నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఒక అందమైన అమ్మాయి, దాని పేరు మేరీ, చాలా అందమైన అమ్మాయి, యంగ్ గర్ల్, వీల్ చైర్ మీద వచ్చింది చర్చ్కి. వచ్చి చక్కగా పాటలతో అన్నిట్లో పాల్గొంటుంది. లాస్ట్లో సాక్ష్యం కూడా చెప్పింది. నేను వెళ్ళిపెట్టేవాడు, మేరీ ఉండు నీతో మాట్లాడాలి అని. మేరీ, ఇంత అందంగా ఉన్నావు నువ్వు, దర్శన్ పిల్ల అనమాట, చాలా అందగతే, ఇంత అందంగా ఉన్నావు, ఏమైంది నీ కాళ్ళకి? పాస్టర్ దీని గురించి చాలా చెప్పాలి నీకు. ఏంటైందమ్మ? నేను చర్చికి వెళ్ళేదాన్ని చిన్నప్పటి నుంచి, భక్తి మర్యాదల్లోనే మా తల్లిదండ్రులు పెంచారు. కానీ పెద్ద అయిన తర్వాత వ్యసనాలకి అలవాటు పడ్డాను, త్రాగుడికి, పబ్బులకి, బ్యాడ్ ఫ్రెండ్స్కి అలవాటు పడ్డాను. ఒకరోజు పబ్లో 3వ అంతస్తులో తాగి ఆ కిటికీలోంచి గెంతీశాను కిందకి. గెంతిస్తే కారు మీద వచ్చి పడ్డాను నేను. అమెరికా దేశంలోనండి చచ్చిపోయిన కూడా బ్రతికిస్తారు, మెడికల్ అంతా ఇదిగా ఉంటుంది. ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్రతికించారు, కానీ కాళ్ళు 2 పోయాయి. హాస్పిటల్లో ఉంటుండగా ఏంటి మనకి కూడా రోగాలు వచ్చినా, ఇంట్లో కష్టాలు వచ్చినా ఎంత భక్తులు అయిపోతామండి బాబు. ఇది రోగం రావడమే లేటు, ప్రార్థన జ్ఞాపకం వచ్చేస్తుంది. రోగం రావడమే తలదారు బైబిల్ పెట్టేసుకుంటారు, రోగం రావడమే గుళ్ళకి వచ్చేస్తుంటారు. ఆమె కూడా ఎప్పుడైతే బెడ్ మీద పడిందో బైబిల్ చదవడం మొదలుపెట్టి ఏడడం మొదలుపెట్టిందట. ప్రభా, నేను చిన్నప్పుడు సండే స్కూల్స్కి వెళ్ళాను, కంఠత వాక్యాలు నేర్చుకున్నా, కానీ యవనస్తురాలు అయిన తర్వాత భ్రష్టురాలు అయిపోయాను. చనిపోవాలి కానీ నేను చనిపోకుండా నన్ను కాపాడారు. ఎందుకు కాపాడారు? నన్ను మీ సేవలో వాడుకొని ప్రభు అని ప్రార్థన చేసినాను. అండ్ కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళే సేవలో వాడబడరు. ఇంక కుర్చీ మీద వెళ్తే నా ఏటి వాడబడుతుంది. అప్పుడు దేవుడు అడిగి చెప్పాడట, నీవు ఇలాంటి పరిచర్య. ఏంటి పరిచర్య? ఆడ ఇంట్లోనే కూర్చుంటుంది వీల్ చైర్ మీద, టీవీల్లో, రేడియోల్లో, పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది. మీలో ఏదైనా ఆధ్యాత్మిక అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, మీకు జీవితం మీద విరక్తి కలిగిందా నాకు ఫోన్ చేయండి. అలాగ అనేక మందిని ప్రభువులోకి నడిపించింది. నేను చాలా ఆనందించి, మేరీ చాలా మంచి పని చేస్తున్నా పాస్టర్, నా సాక్ష్యం అంతట్లో ఒక డైలాగ్లో చెప్తాను నేను, చెప్పు మేరీ అని. నేను శారీరకంగా బాగుండేటప్పుడు, నా అవయవాలన్నీ బాగుండేటప్పుడు ఆధ్యాత్మికంగా నేను కుంటిదాన్ని. ఈవేళ శారీరకంగా కుంటిదాన్ని అయిపోయాను, కానీ ఆధ్యాత్మికంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను. నా ఆత్మకి ఏ కుంటితనం లేదని చెప్పిందండి. ఎంతో మురిసిపోయానండి ఆవిడ చూసి. ఇవాళ ఇక్కడ కూర్చొని మనం మీ కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, కానీ మీ ఆధ్యాత్మికంగా ఎక్కడున్నారు? కుంటోళ్ళలాగా ఉన్నారా? మరుగుజ్జోళ్ళలాగా ఉన్నారా? ప్రార్థన జీవితం లేదంటే అసలు మీరు సచ్చిన వాళ్ళతో సమానం. చిన్న చిన్న ప్రార్థన చేస్తారంటే సచ్చి బతికిన వాళ్ళతో సమానం అండి. ఏమండి, ఇవాళ నా యాత్ర 71 సంవత్సరాల యాత్రలో నా గ్రాఫ్ ప్రార్థనలో కానీ ఆధ్యాత్మికంగా అలా పైకి వెళ్తుందంటే నాకు తెలుసు దేవుడు చేస్తాడు, ఈ పని దేవుడు చేస్తాడు. ఎస్, గాడ్ విల్ డూ ఇట్. నేనున్న ఏరియాలకి దెయ్యాలు రావు. ఎటువంటి పెద్ద టాస్క్ అయినా సరే, ఎంత గొప్ప పని అయినా సరే నాకు భయం, ఎస్ ఐ విల్ డూ ఇట్ అని ఉంటుంది, అది చేస్తానని ఉంటుంది నాకు. ఎవరున్నారండి నాతోటి? దేవుడు ఉన్నాడు నాతో. దేవుడు నీతో ఉంటే నీకు అసాధ్యమైంది ఏముందండి? కనుక మీ శరీరంతో దేవుణ్ణి గౌరవించండి. లాస్ట్, దేవునితో మీ రోజును ప్రారంభించండి. చాలా జాగ్రత్తగా వినండి. దేవునితో మీ రోజు ప్రారంభించండి మరియు ముగించండి. స్టార్ట్ యువర్ డే విత్ గాడ్ అండ్ క్లోజ్ యువర్ డే విత్ గాడ్. అంటే ఎక్కడ ప్రారంభం అవ్వాలండి? దేవుడితో రోజు ప్రారంభం. నా రోజు ఎక్కడ ప్రారంభం? 4 గంటలకు దేవుడితోటే స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా ఎత్తను, ఎవరితో మాట్లాడిన టైంలో నేను నా దేవుడితో నా మాటలు అయిన తర్వాత ఎవరితోనే మాట్లాడతాను. ఎండ్, ముగింపు ఎక్కడండి? ప్రార్థన చేసుకొని పడక మీదకి వెళ్తాను. ఆ తర్వాత ఎటువంటి ఫోన్ వచ్చినా ఏమొచ్చినా ఎత్తనండి. నేను నా దేవుడే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రార్థనతో మీ రోజు ప్రారంభిస్తున్నారు? ఎంతమంది ప్రార్థనతో ముగిస్తున్నారు? అవి చేయట్లేదండి. మీకు దేవుడికి సంబంధం లేదండి. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చదివినది, దేవునితో మీ రోజును ప్రారంభించండి, దేవుడితోటే ప్రారంభించండి మరియు ముగించండి. దేవుడితోటే ముగించండి. బైబిల్ వేర్లోకి వెళ్తున్నామండి. మొర్రపెట్టు వారికి అందరికీ దేవుడు సమీపం. మీరు ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారో దేవుడు మీకు సమీపంగా ఉంటాడట. అదే మూలవాక్యం. రిఫరెన్స్ అండి, దావీదు కీర్తన 145:18. దావీదు కీర్తన 145:18 చదువురా.
తనకు మొర్రపెట్టు వారికి అందరికి తనకు మొరపెట్టు వారికి అందరికీ. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికి మొరపెట్టలో నిజం ఉండాలి. అంటే వెటకారంగా మొరపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. వాడు అంటున్నాడు నిజముగా మొరపెట్టు వారు అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజమైన మొర అండి. అండి చూడండి, నిజమైన మొర్ర నిజం కాని మొరటం మీకు తెలుసు అండి. మీకు తెలియదు కాదు. అండ్ కొంతమందిని ఇంటికి అతిథులు వస్తారు, భోంచేసి వెళ్ళండి భోంచేసి వెళ్ళండి ఉంటే మాట వరుసగా అంటారు అంతే. వాళ్ళు నిజంగా ఉంటారంటే బాబు సరదాగానే నిజంగా ఉండిపోయారా వీళ్ళు అనుకుంటారు. చాలామందికి వెటకారంగా తీసుకోండి అని ఒక 500 నోట్ ఇస్తారు, తీసుకోరండి. కానీ తప్పని తీసి జోబులో పెట్టించుకున్నారు అనుకోండి, అయ్యి బాబు అనవసరంగా ఇచ్చాను నేను అనుకుంటాను. అర్థమైందా? నిజంగా మొరపెట్టటువంటిదే. ఏదో వెటకారంగా దేవుడిని అడగడు అనమాట, ఇస్తే ఈ దేవుడా లేకపోతే మాని. అలా కాదండి. యాకోబు గారు ఏమన్నాడండి, నీవు నన్ను దీవించే వరకు నేను విడవనన్నాడు. అదే నిజమైన మొర. నేను అలాగే దేవుడితో గోజాడుతానండి. పరలోక రాజ్యంకి వెళ్తే దేవుడికి నాకు ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుందండి. వెళ్ళగానే ప్రభు నాతో ఏమంటాడు తెలుసండి, పరలోక రాజ్యం వెళ్ళాక, ఒరే సేవ చేస్తే చేసుకోగంట్రా, నీ అంతగా నన్ను ఎవడూ విసిగించలేదురా సేవకులోడు అంటాడండి. ఎందుకంటే దేవుడితో అలా గోజాడుతానండి. గోజాడడం వల్ల యాకోబు పేరు ఏమైపోయిందండి, ఇశ్రాయేల్ అయిపోయింది. గోజాడడం అనే మాట ఇశ్రాయేల్, ద రస్లింగ్ విత్ గాడ్, దేవునితో పెనుగులాడినవాడు. దేవునితో మనం పెనుగులాడాలండి. దేవుడికి అసాధ్యమైంది అండి. దేవుడిని జీవితంలో ఎటువంటి అద్భుతాలైనా చేస్తాడండి. ఇక్కడ కూర్చున్నాళ్ళండి సామాన్యమైన స్థితిలో ఉండే వాళ్ళు ఉన్నారు మన చర్చ్లో. సరైన ఇల్లు లేకుండా ఉండేవాడు. ఇవాళ ఎంత మంచి ఇల్లులు ఉంటున్నారండి, ఎంత మంచి బట్టలు వేసుకుంటున్నారండి. దేవుడికి అసాధ్యం కాదు. గాడ్ విల్ బ్లెస్ యూ. ఎలాగ ఆశీర్దిస్తాడంటే మళ్ళీనండి సమృద్ధి జీవిస్తాడు. మళ్ళీ నేను దేవుడు దీవించడం మొదలు పెట్టాడంటే నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతాడండి అంటే ఎక్కలేనంత ఎత్తైన కోణ మీద తీసుకెళ్ళిపోతాడు. నెంబర్ 2, అన్వేషణతో దేవుణ్ణి గైకొనడం. అన్వేషించడం అంటే ఏంటంటే కనిపిస్తే కాదు, కనిపించని దాని గురించి వెళ్ళాలి, తెలియని దాని గురించి అలా అన్వేషించడం అంటే అదనమాట. దాన్ని పరిశోధించాలి అన్వేషించడం అంటే. ఇర్మియా 29:12-13 వచనాలు. ఇర్మియా 29:12-13 వచనాలు చదువురా. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు మొరపెడతారు కదా, మొరపెట్టుదురేని. మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, మీరు నాకు ప్రార్థన చేసి వస్తున్నారు కదా, ప్రార్థన చేశారేమి, నేను మీ మనవి ఆలకింతును. దేవుడు అంటున్నాడు మీ మనవి ఆలకిస్తానంటున్నాడండి. ఆయన ఎవరిని తోసివేసే దేవుడు కాదండి. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న వాళ్ళు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇంకా ఆయన మాటలు చదివి ఎంత పాపినైనా అంటే నిన్ను నీ భర్త క్షమించలేకపోవచ్చు, నిన్ను నీ భార్య క్షమించలేకపోవచ్చు, నేను నీ ఇంట్లో వాళ్ళు క్షమించలేకపోవచ్చు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. అది దేవుడు. చదవమ్మా మళ్ళీ అది. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు మీరు నాకు ప్రార్థన చేసి వస్తారేమి, నేను మీ మనవి ఆలకింతును. నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెతికిన ఎడల, మీరు నన్ను వెదకిన ఎడల అంటే క్లాస్ పెట్టాడు. వెదకిన ఎడల అంటే మనం ఏం చేస్తున్నాం, ఎదగట్లేదు, ఆయన్ని పట్టించుకోవట్లేదు అసలు ఆయన్ని. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో, ఆ వెతకడం కూడా ఎలాగంటే పూర్ణ మనస్సుతో, నన్ను గూర్చి విచారణ చేయునెడల, పూర్ణ మనస్సుతో. దేవుడు ఇస్తాడా, ఇస్తాడే, ఇవ్వకపోతే పోనీలే పర్వాలేదు, మా నాన్నగారు అన్ని కూర్చారులే పర్వాలేదు, దేవుడే పోయినా పర్వాలేదు. ఏమండి మళ్ళీ చదవండి అదే మాట. పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, పూర్ణ మనసుతో విచారణ. దేవుడు నీవు తప్ప నాకు ఇచ్చేవాళ్ళు. నాకు ఏదైనా కావాలండి, నాకు ఏదైనా కావాలంటే రండి, నాకు దేవుడు తప్ప ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. నా దగ్గర ఏం డబ్బులు ఉండవు, కానీ నేను డబ్బులు ఇస్తూనే ఉంటాను. మళ్ళీ అదే చదువుతలే. పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, విచారణ చేయాలి అంటే పూర్ణ మనసుతో దేవుడు చేస్తాడు, ఇస్తాడు అని విచారణ చేసినడలా మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను కనుగొంటారు. అంటే దేవుని కనుగొనడానికి అంటే దేవుడికి మనకు దగ్గరగా ఉండాలంటే ఎన్ని చెప్తున్నాడండి, ఒకటేం చేయాలండి, ఆయన్ని పూర్ణ మనసుతో వెతకాలి, విచారణ చేయాలి. తర్వాత ఏమంటున్నాడండి, నన్ను గూర్చి మీరు వెతకాలి. యు షుడ్ సెర్చ్ హిమ్. పూర్ణ మనసుతో విచారణ చేయాలి. దేవుడే ఉండాలండి మనసు అంతాను. అండి బైబిల్ గ్రంథాలు ఉన్నాయండి, నా సొంత మాటలు కాదు. భార్యలు కలిగిన వాడు భార్యలు లేనట్టుగా, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టుగా దేవుణ్ణి ఎలాగ సంతోషపెట్టాలని జీవించాలి. యూ మస్ట్ లీవ్ టు ప్లీజ్ ద గాడ్, నాట్ ద పీపుల్.
ఏమండి, నా ఒక్క నిమిషం కూడా మనుషులకి లోకానికి ఇవ్వనండి, ఒక్క నిమిషం కూడా. సమయం అనేది చాలా విలువైందండి. అమెరికా దేశంలో సమయాన్ని ఏంటంటారంటే మనీ అంటారు, టైం అండ్ మనీ అంటారు. దేవుడు నీకు టైం ఇస్తే నువ్వు లోకానుసారం గడుపుతావా నువ్వు టైం? అది దేవుడు నీకు ఆ టైం ఇవ్వని రోజు ఒకటి వస్తుంది. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. నాకు 24 గంటలు చాలు వాడిని పని చేస్తూనే ఉంటాను. రోజుకి ఒక 30 గంటలు ఉంటే బాగుంది అనుకుంటాను. ఐ వర్క్ అరౌండ్ ద క్లాక్, పని చేస్తూనే ఉంటానండి. తర్వాత 3, సమీపంలో ఉన్న దేవుడు అంటే మనకు దగ్గరగా ఉన్నాడంటే దేవుడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా ఎలాగంటే మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా, ఎలాగంటే మనం ఆయన మొరపెడతాం కదా, మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగానున్నట్టు, మనకు సమీపముగా ఉన్నాడు. చూసావా? అలాగునా మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఏంటి ఇది? ఛాలెంజ్ అండి, ఇది ఛాలెంజ్ ఏంటి? అక్కడ ఆ కొండ మీద దేవుని మహిమను చూపించవలసిన పరిస్థితి సేవకుడికి వచ్చిందండి. ఆ బయలు సేవకులందరూ వచ్చి అక్కడ కత్తులు కటార్లు పట్టుకొని విన్యాసాలు చేస్తున్నారు. అప్పుడు దైవ సేవకుడు ఏం చెప్పాడండి? ఇవన్నీ గొడవ ఎందుకు? మీ దేవుడు మా దేవుడు ఎవరు నిజమైన దేవుడో తేలుద్దాం. మీరు ఒక బలి అర్పణ పెట్టండి, నేను ఒక బలి అర్పణ పెడతాను. మీ దేవుడిని మీరు ముందు అడగండి. మీ దేవుడు అగ్ని పంపించదని కాల్సి మీ దేవుడే నిజమైన దేవుడు. లేదా నేను నా దేవుడికి ప్రార్థన చేస్తాను, ఆ బలి కాలితే నా దేవుడే నిజమైన దేవుడు అంటారు. వాళ్ళకి ఆ బలి పెట్టండి, కత్తులు కటార్లు పట్టుకొని రక్తాలు వచ్చినట్టుగా చేసేసుకొని అన్నీ చేస్తుంటారండి. ఏంటి, నేను ఈ దృశ్యం ధ్యానించినప్పుడు అనిపిస్తుందండి, ఇండియాలో ఇలాంటి ఒక సేవకుడు ఒకడైనా ఉండి ఈవేళ సమాధుల మీద ఆలయాలు కట్టి సచ్చిన దేవుళ్ళు ఇంత గణపరుస్తుంటే ఎవడైనా ఒకటి ఢిల్లీ నడివీధిలో నిలబడి రండిరా మీ దేవుడు నిజమైన దేవుడో మా దేవుడు నిజమైన దేవుడో నిరూపిద్దాం రండిరా అని ఒక పెద్ద అగ్నికి ఎంతకు పెట్టదు, నేను గెంతేస్తాను మీరు గెంతి అంటారని చెప్పండి. ఎవడన్నా వస్తాడండి? ఒక్కడు రాడు. గని అలాగే అది చెప్పి సేవకులు లేరు. ఇవాళ సేవకులు ఏం చేస్తున్నారండి? వ్యాపారం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వండి. మెగా చర్చ్ కావాలి వాడికి, మెగా జీసస్ అవసరం లేదు వాడికి. అప్పుడు ఏమైందండి? వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సాయంత్రం అయిపోతుంది. అరే మీ పని అయిపోయింది కదా, నా పని మొదలు పెట్టాలంటే చేయమన్నారు. అప్పుడు ఏం చెప్పాడు తెలిసిండి? ఆయన గొయ్యి తవ్వమన్నాడు, ఆ గొయ్యిలో కట్టెలు పెట్టమన్నాడు, ఆ గొయ్యి అంతా నీళ్ళతో నింపిమన్నాడు, ఆ నీళ్ళ మీద బలి పెట్టమన్నాడు. ఒకే ప్రార్థన చేశాడు, దేవా నీవు నిజమైన దేవుడు అని నిరూపించబడాలని. అగ్ని వచ్చేది కాల్చి పడిస్తే వీళ్ళందరూ వాళ్ళు చంపి పడేశారండి. బయలుదేవత ప్రవక్తలు అందరిని చంపి పడేశారు. ఇవాళ అలాంటి సేవకులేరండి, దేవుని గురించి నిలబడే సేవకులేరు ఈవేళ. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, వారి పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు. ఏమండి, ఇవాళ పాస్టర్ అనేవాడు రోగాలతో ఉన్నాడు, ఏం ప్రసంగాలు చేస్తాడంటే ఎవడికి చేస్తాడండి? నేను నిజంగా చెప్తున్నాను, నేను రోగం వస్తే నేను ప్రసంగం చేయనండి. నాకు బీపీ ఉన్న ప్రసంగం చేయను. గుళ్ళో నిలబడి మీకే చెప్తాను, నేను ప్రసంగం చేయను ఇవాళ నుంచి అని చెప్తాను. ఎక్కడుంది మీలో మాదిరికరమైన జీవితం? నువ్వు రోగాలతో ఉండి, నువ్వు అప్పుల బాధలో ఉండి, నువ్వు పనికి మాలను ఎవడికి బోధ చేస్తావు? యేసు ప్రభు గురించి ఇతరులకు చెప్పే అర్హత నీకు ముందు ఉండాలి. అందరూ చెప్పలేరు యేసు ప్రభు గురించి. పైకి భక్తి గలవారు ఉండడం కాదు, ప్రార్థనిస్తే పరలోకం దించే ప్రార్థన చేయడం కాదు, ప్రభు నీలో ఉండాలి. నువ్వు చెప్పుకోడు కదా నీలో దేవుడు ఉన్నారని. నేనెవరు కాదు, పొరలే నిన్ను పొగడదగున. మళ్ళీ చదివిన తల్లి. ఏలయనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నాడు. మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? దేవుడు సమీపంగా లేడు అండి. ఇది అలాగే వాళ్ళు ఉన్నారో లేరో తర్వాత సంగతి కానివ్వండి. క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసి క్రైస్తవుల్ని హింసించిన రాజులు పోయారండి. రోమా సామ్రాజ్యం పతనమైపోయింది. సంఘానికి వ్యతిరేకంగా ఎవడూ నిలబడలేడండి, దేవునికి వ్యతిరేకంగా ఎవడూ నిలబడలేడు. అది కొంతకాలం వాళ్ళు చేయగలరు తప్ప అంతకాలం వారు చేయలేరు. దేవుడు మన దగ్గరకు వస్తాడు. ఇందాకేంటి సమీపంలో ఉన్న దేవుడు అన్న, ఇక్కడ దేవుడు అంటే మన దగ్గరికి వస్తాడు, ఆయనే వస్తాడట మన దగ్గరికి. జేమ్స్ చాప్టర్ 4
వర్స్ 8. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువురా. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఫస్ట్ స్టెప్ ఎవరు చేయాలండి? యూ హ్యావ్ టు కమ్ టు గాడ్. నువ్వు దేవుడి దగ్గర రావాలి. అంటే నాకు చాలామంది ప్రార్థన చేస్తారు, అయ్యగారు మా ఆయన్ని హాస్పిటల్ వేస్తారు, వాడికి బ్రెయిన్ హెమరేజ్ అయిపోయిందండి, చచ్చిపోయాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను కదమ్మా, వాడు బాగుపడాలని ప్రార్థన చేయనమ్మా, మారుమనసు పొందాలని ప్రార్థన చేస్తానని చెప్తాను. ఎందుకండి ఎవరు దేవుడి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడ వెళ్తాం? మన దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? ఏంటి వీళ్ళు ఆలోచించండి. సచిన దేవుళ్ళ గురించి, మాట్లాడిన దేవుళ్ళ గురించి, కళ్ళుండి చూడలేని దేవుళ్ళ గురించి, చెవులుండి వినలేని దేవుళ్ళ గురించి యాత్రలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు. ఏంటి నల్ల బట్టలు వేసుకుంటున్నారు, తెల్ల బట్టలు వేసుకుంటున్నారు, రకరకాల రంగుల బట్టలు వేసుకొని 40 రోజులు దీక్షలు చేస్తున్నారు. ఎవరి గురించి చేస్తున్నారు? నీళ్ళు కళ్ళుండి చూడలేని, నోరుండి మాటలేని దేవుళ్ళ గురించి చేస్తున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు అండి? జీవము గల దేవుడి దగ్గర ఉన్నావు. నువ్వు చేస్తున్నావు ఈ పని. వస్తున్నారా దేవుడి దగ్గరికి? ఏంటి ఎంతమంది ఉపవాస ప్రార్థన అంటే వస్తున్నారండి? ఎంతమంది గుడికి వస్తున్నారండి? ఆలోచించండి. వీళ్ళు ఎంతమంది దేవుడి దగ్గరకు వస్తున్నారు? రోగం వచ్చింది, దేవుడి దగ్గర రండి. దేవుడి దగ్గరికి వెళ్తున్నారా, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? ఏంటి వాళ్ళ రోగులు, పాస్టర్ కూడా రోగులేని వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఆ డాక్టర్ గురించే చెప్తున్నాడు, దేవుడి గురించి చెప్పడం ఒక్క మాట. దేవుడు నాకు ఇది చేసాడని చెప్పడం. నేను వెళ్ళగానే పెద్ద డాక్టర్ గారు వచ్చారు, నా ఫ్రెండే పెద్ద డాక్టర్, దగ్గరుండి అన్నీ చేశాను. మరి దేవుడే చేసాడరా నీకంటే? దేవుడు ఏమీ చేయలేదు. స్కూల్ కరస్పాండెంట్గా ఉండేవాడిని. మా పిల్లలకి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పండిరా అంటే, యెహోవా నా కాపరి నాకేమీ కలగదని చెప్పాడు. లేమి కలగదని చెప్పారంటే ఏమీ కలగదని చెప్తాడు. మన బ్రతుకులు అలాగే ఉన్నాయి ఇవాళ. దేవుడి నీతో ఉంటే నీకు రోగాలు ఎందుకు వస్తాయి? దేవుడి నీతో ఉంటే నువ్వు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నావు ఇవాళ? అది ఏమంటాడండి? మీరు దేవుని యొద్దకు రండి, మీరు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు ఎప్పుడైతే వచ్చారో ఆయన మీ దగ్గరకు వస్తాడు. అంటే ఫస్ట్ స్టెప్ ఎవరైనా మనం వేయాలి. ఏంటి ప్రేమికులు జంటలు నాకు ఎదురవుతారు. నేను వాళ్ళతో చాలాసేపు మాట్లాడిన తర్వాత, అమ్మ నువ్వు ముందు ఆయన్ని ప్రేమించావు, ఆయన నిన్ను ప్రేమించాడంటే, లేదండి ఆయనే నన్ను ప్రేమించాడని చెప్తుంటారు. ఈ ప్రేమ బంధం అలాంటి బంధం కదా. ఆ బంధం ఎలాంటిదండి? లవ్ ఆఫ్ లస్ట్, శరీర ప్రేమలు అవి, సినిమా ప్రేమలు అవి. ఈ ప్రేమ ఎవరితో అండి? దేవుడితో ప్రేమ. ఈ దేవుడితో ప్రేమ బంధం ఎలా ఉండాలట? నువ్వు ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలట, అప్పుడైనా నీ దగ్గరకు వస్తాడు. అది రైట్ ప్రేమ బంధం, దైవ బంధం. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి. అండి ఇప్పుడు పాపులారా అంటే ఇప్పుడు ఈ మాట నేను ప్రవక్త మాట పక్కన పెట్టి, లేకపోతే యాకోబు గారు చెప్పిన మాట పక్కన పెట్టి, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకుంటే ఒప్పుకుంటారు ఎవడైనా? పాపులారా అంటే ఏమో చదువు అదే మాట. పాపులారా అంటే ఎంత ధైర్యత ఎందుకు చెప్పాడు తెలుసండి? అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహించే మహిమను, ఆ మాట అని బుర్రలో ఉందన్నమాట. ఎవడో మంచోడు లేడు, అందరూ పాపులు అని ఉండబట్టి ధైర్యంతో చెప్తున్నాను, లేకపోతే ఆయనకి కూడా సిలువేసేస్తారు. చదవమా? పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా వీళ్ళండి డేంజరస్ పీపుల్ ఇన్ ద చర్చ్ అండ్ ద ఫ్యామిలీ అండ్ ఇన్ ద సొసైటీ. ద్విమనస్కులు అంటే మనసు ఆలోచన చేస్తుంది కదా, మనసే కదా అంత ఆలోచించి నడిపించే. ద్విమనస్సు అంటే ఏంటండి? వెళ్దాము, వద్దు, ఈశ్వర్ దేవుడా దేవుడు కాదా అని పెళ్లి చేసుకుందామా, చేసుకోకూడదా, తిందామా, తినకూడదా. ద్విమనస్కులు. చంచలుడు, తన మార్గములన్నింటిలో అస్థిరుడు. నేను అందరితో పర్సనల్గా కూడా మాట్లాడతానండి. కొంతమందికి వాళ్ళకి ఏటి కావాలో వాళ్ళకి తెలియదు, చాలామందికి వాళ్ళకి ఏటి కావాలో వాళ్ళకి తెలియదు. అండి నేను ఒక పెద్ద పాస్ట్ గారు, నేను లేడు, ప్రభు దగ్గర ఉన్నాడు, ఒక స్టార్ హోటల్ తీసుకెళ్తాం. మంచి ఫ్రెండ్ నాకు. తీసుకెళ్ళి చక్కగా అన్ని భోజనం అవి పెట్టించాను. అంటే సామాన్యంగా ఉండే పాస్టర్ అనమాట, కానీ కలిసి చదువుకున్నాం థియాలజీ. అన్నీ తినిన తర్వాత, అయ్యగారు తీసుకొచ్చారు కానీ ఎందుకు తెచ్చారో చెప్పలేదు సార్. కారణం ఉండే తెచ్చి ఉంటాను కదా. అవును సార్, కానీ ఎందుకు చెప్పండి సార్ అని. ఏలే సార్, మీకు ఒక ప్రశ్న ఇస్తున్నానండి. యేసు ప్రభు మీకు సడన్గా ప్రత్యక్షమై, ఒరే నా కుమారుడా నీకు ఏటి కావాలని అడిగితే ఏటి చెప్తారండి అలా. అమ్మ భలే ప్రశ్న వేశారండి, రేపు రా ప్రభు అని చెప్తానని చెప్పాడు.
అప్పుడు చెప్పడట, రేపు రా అని చెప్తాడట. ఏమీ అని అడిగాను. ఆలోచించుకోవాలి కదా సార్, ఏటెటు కావాలో, మరి మా ఆవిడని అడగాలి కదా సార్, మా పిల్లల్ని అడగాలి కదా సార్. అప్పుడు అడుగుతాడట. అయ్యారు నన్ను అడిగారు కదా, అదే ప్రశ్న మీకేస్తే ఏంటి చెప్తారు. నా దగ్గర పెద్ద లిస్ట్ ఉందండి ఆయన అడగడమే లేటు. నా కుమారుడు నీకు ఏటి కావాలని ఇలా ఫుల్ స్టాప్ పెట్టగానే నేను నాన్ స్టాప్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను. నాకు ఇది కావాలా అది కావాలా చెప్పుకొని వెళ్ళిపోతాను. ఆయన ఆ ప్రాణాంత వరకు చెప్పి వెళ్ళిపోతాడు. ఇవాళ చాలామందికి అంటే వాళ్ళకి ఏటి కావాలో తెలియదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాడికి తెలియదు, ఏమని పెళ్లి చేసుకోవాలో వాడికి తెలియదు, ఏ కోర్సు చదవాలో వాడికి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించే చెప్తున్నాను. ఏమంటున్నాడండి, ద్విమనస్కులారా అంటే ఇంగ్లీష్లో సూట్ అయిన మాట అలాంటి గురించి చెప్పాలంటే యూజ్లెస్ పీపుల్ అని చెప్పాలి. వాళ్ళ గురించి పనికి మాలిన వారులారా. ద్విమనస్కు ఎవరు ఉంటుందో అంతే మీరు పనులు చేయలేరండి. ఏమంటే నాకు ఒకటే మాట, టీ తాగకూడదు, కాఫీ మానేయడం అంతే. ఇంక దాని గురించి ఆలోచన ఉండదు నాకు అంతే. నాన్ వెజిటేరియన్ మానేయడం అంతే. నీకు దూరంగా ఉండాలా, దూరంగా ఉండాలి అంతే. రెండో మాట ఉండదు. ద్విమనస్కు అనేది నా దగ్గర ఎంటర్టైన్ అవ్వదండి. నేను ఎంటర్టైన్ చేయను, ద్విమనస్కులు నా ఏరియాలో కూడా ఉండనే ఉన్నా. అంటే వాళ్ళు మనల్ని పాడు చేస్తారు. ఈ ద్విమనస్కులతో మీ స్నేహాలు కలిగి ఉన్నాను అనుకోండి, మీకు కూడా డౌట్ వచ్చేస్తుంటుంది, వెళ్ళాలా వద్దా, చెయ్యాలో, అది మీకు డౌట్ వచ్చింది. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. అదేంటంటే పాస్టర్ గారు అక్కనే చెల్లెళ్ళని వదిలేసుకుంటావా, అన్నదమ్ములు అక్కలో చెల్లెళ్ళు అన్నదమ్ములు నేను చెప్పట్లేదు, కానీ కీర్తనలు 1 మొదటి వచ్చిన ఏంటి సార్, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అభాస. ఆడ అన్నీ అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఇవిడైనా సరే. నేను అందుకే మనుషులందరికీ దూరంగా ఉంటానండి. దేవుడు నేనే అని ఉంటాను. చెప్పమ్మా, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ఈ ద్విమనస్కులు ఏం చేయాలంటే హృదయాన్ని, ఎప్పుడైతే నీ హృదయం అపవిత్రతతో నింపబడి ఉంటుందో అప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకోలేవు. దేవుడు నీతో లేడనమాట. దేవుడు నీతో ఉంటే నీలో స్పష్టత ఉంటుందండి. నేను యోసేపు గారికి స్పష్టత ఉందా లేదా, కళల్లోని, కళల భావాల్లోని, కళల నెరవేర్లు స్పష్టత ఉందా లేదా, మీ పాస్టర్ గారికి స్పష్టత ఉందా లేదా, దండిగా ఉంది నాకు స్పష్టత. దేవుడు నాకు చెప్పినవన్నీ చూసే ప్రభు రాజ్యానికి వెళ్తాను. తర్వాత లాస్ట్, దేవుడు మనతో నివసిస్తాడు. ఇది చాలా ఇష్టమైన మాట అండి నాకు. గాడ్ డ్వెల్స్ విత్ us. దేవుడు మనతో జీవిస్తాడు. ఏమండి, సీఎం గారు మీకు ఫోన్ చేసి, అమ్మ మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తాను అంటే, లేకపోతే మీతో గంట వచ్చి మీ ఇంటి కూర్చొని మాట్లాడతానంటే, అదే అవసరం లేదంటామండి. ఎంత అధిక్యతగా ఫీల్ అవుతాండి. అమ్మో సీఎం గారు మా ఇంటికి వస్తున్నారు, సీఎం గారు మా ఇంటికి వస్తున్నారు అని ఆశ. నాకు ఎప్పటికైనా ఆశ, రామా టాకీస్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత సీఎం గారు మా ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని నాకు ఆశ ఉందండి. సీఎం గారు మా ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మా వీధి పరిస్థితి. ఆవిడ అక్కడ పార్కింగ్ చేయడానికి వీలు లేదు. వచ్చే ఒక్కడే సీఎం కానీ 100 మంది పోలీసులు ఉంటారు అక్కడ. మా పక్క బిల్డింగ్లో గన్ షూటర్స్ పోలీసు వాళ్ళు ఎట్టుకుంటారు. పక్క బిల్డింగ్స్ కూడా సీఎంని షూట్ చేసేస్తారేమో వాళ్ళు ఉంటారు. అది ఎలా ఉంటుందండి ఆవిడ, నాకు ఎలాగుంటుందండి అంటే, నేను దైవసేకుడు కాబట్టి నాకు పెద్దగా ఉంటుంది. మామూలు అడిగితే ఎలాగుంటుంది, మా ఇంటికి ఎవరు వచ్చారు తెలుసా, సీఎం. ఇంకక్కడి నుంచి వీధిలో అందరూ మనకి తెల్లవారుగానే ఏం చేస్తారండి, నమస్కారం సార్ సీఎం గారు మీ ఇంటికి వచ్చారంటే, సార్ నమస్కారం సార్ అంటారు. అవునా కదండి. ఏంటి, ఒక నాసికారంధ్రంలో ఊపిరి కలిగిన ఒక సీఎం అనేవాడు మీ ఇంటికి వస్తే నీకు అంత పేరు ఘనత వస్తుందంటే, జీవాధిపతిని దగ్గరికి వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు సార్ ఆలోచించండి. దేవుడు నీతో ఉంటే నువ్వు ఎలాగుంటావు సార్ ఆలోచించేయండి. యు ఆర్ ద రిచ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. దేవుడు నీతో ఉంటే నువ్వు ధన సంపన్నురాలివి, ధనవంతుడివి, ఆరోగ్యవంతురాలివి. దేవుడు నీతో ఉంటే నీకు ఎంత ఘనత అండి అది. ఏంటి, దైవ సేవకుల దగ్గరికి పెద్ద వాళ్ళు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డారండి. ఆ నయమాన్ అనేవాడు ఏమిటండి, వాడు సైన్యాధిపతి, వాడు డిఫెన్స్ మినిస్టర్, వాడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఆ సేవకుడి దగ్గర. ఎంత ఘనత దేవుడు సేవకులకి ఇచ్చాడండి, ఎంత ఘనత. ఏంటంటున్నాడండి, దేవుడు మనతో జీవిస్తాడు. యోహాను సువార్త 14:23. యోహాను సువార్త 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, జాగ్రత్తగానండి, యేసు ప్రభు గారు ఆయన చెప్పిన మాట, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొనును. దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, దేవుడి మాట నువ్వు వినాలి.
నేను దేవుడి మాట వినుకుంటా, దేవుడు మంచివాడు, దేవుడు నాకంటే ఇష్టం అని చెప్తే కుదరదండి. దేవుడు నాతో ఉన్నాడని మీకు అర్థమయ్యేది ఏంటంటే నేను ఆయన మాట వింటున్నాను. లేకపోతే నన్ను దేవుడు మంచం ఎక్కించేస్తాడు, నన్ను గుడికి రాకుండా ఆపిగలడు. నేను నా జీవితంలో గుడికి రాకుండా ఉండడం అంటే నాకు తెలియదు. చూడండి, మళ్ళీ చదువుతలేదు. ఒకడు నన్ను ప్రేమించిన యెడల, నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుడి మాట నువ్వు వినాలి, వింటావు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఎప్పుడైతే నీవు దేవుడిని ప్రేమించు, యేసు ప్రభు గారిని ప్రేమించు, ఆటోమేటిక్గా తండ్రి కూడా, యెహోవా దేవుడు కూడా నేను ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి, అప్పుడు ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే అండి, వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తానండి. నా రోజు ప్రార్థనలు చేస్తానండి. ప్రభువా మీరు మా హృదయాల్లో వసిస్తానని చెప్పారు కదా, ప్రభువా రా నాయనా నా హృదయంలో ఉండి ప్రభు అని ఆహ్వానిస్తాను. ఆయన అంత గొప్ప దేవుడిని మన హృదయంలో బంధించడం మనకు సాధ్యం కాదు, కానీ ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు చెప్పావు ప్రభువా, మీరు నా దేవాలయాలని చెప్పారు, మీ హృదయంలో వచ్చి వసిస్తానని చెప్పారు కాబట్టి రండి ప్రభు అంటాను. ఏంటో అసలు ఆలోచించండి, దేవాది దేవుడు సృష్టికర్త ఒక పశువుల పాకలోకి వెళ్ళాడంటే ఎంత తగ్గించుకున్నాడు ఒకసారి ఆలోచించండి. పేతురుగా దాని వివరణ స్పష్టంగా ఇస్తాడు. ఆయన దేవుడైంది, దేవునితో ఉండేటి సమానమైన భాగ్యమైన ఎంచుకొనక దాసుని రూపము దాల్చుకొని శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఏంటి నా వరకు అయితేనండి నేను ఎంత తగ్గించుకుంటానండి అంత తగ్గించుకుంటానండి. నాకు ఫలానాది కావాలని ఉండదండి, నాకు ఇది కావాలని ఉండదండి. ఏమంటే నేను హైదరాబాద్ రెగ్యులర్గా వెళ్ళే రోజుల్లో జనరల్ బోగిలో ప్రయాణం చేసిన అనుభవం నాకు ఉందండి. నాతో వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు సడన్ ప్రయాణాలు అనమాట. అయ్యగారు వచ్చారు, అయ్యగారికి రిజర్వేషన్ లేదు, ఏం లేదంటే నా గురించి ఏం వరి అవ్వకండి అని ఆ బయలుదేరినప్పుడే న్యూస్ పేపర్ పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ బోగిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కుర్చీ ఖాళీ ఉందో జరగమని ఎవరిని అడిగేవాడిని కాదు, కిందన ఎక్కడ ఖాళీ ఉందో చూసుకొని పేపర్ వేసుకొని పడుకుడిపోయాడు. అలానే అయ్యగారు ఏంటి సార్ ఇంత పెద్దవాళ్ళు ఎలా పడుకోడు? ఎవరికి పెద్దవాళ్ళు అండి, యేసుప్రభు కంటే మన పెద్దవాళ్ళమా అండి. ఇవాళ దేవుడు నన్ను ఎంతగానో దీవించాడండి, కానీ నేను సామాన్యంగా ప్రజలతో ఉండడానికి ఇష్టపడతాను. వాళ్ళు ఏది తింటారు అవే నేను తినడానికి ఇష్టపడతాను. మొన్న ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, సార్ ఎంత పెద్దవాళ్ళు అయ్యండి మీరు మా అందరితో బస్సులో వస్తున్నారు, మీ కార్లో వస్తారు అనుకున్నామండి అన్నాడు. అప్పుడు నేను ఆయన చెప్పాను, సార్ ఇఫ్ ఐ హ్యావ్ ద రెప్యుటేషన్ దట్ ఈస్ ద జీసస్, దట్స్ నాట్ మీ. నాలో ఏదైనా ఒక ఘనత ఉంటే, నాలో ఏదైనా ఒక గొప్ప ఉంటే అది నేను కాదు, యేసు ప్రభువే. నేను అప్పుడు ఇప్పుడు రేపు కూడా యేసయ్యను మోస్తున్న గాడిదనే. ఆయనకి చెప్పాను, సార్ త్వరలో నేను హెలికాప్టర్ మీద వాక్యం చెప్పబోతుందా, అప్పుడు నేను నాతో మిమ్మల్ని పట్టుకెళ్తాను సార్, అప్పుడు నేను మీతో ఇలాగే మాట్లాడతాను సార్. ఆ గొప్ప యేసేది గొప్ప, నాది కాదు అది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోండి. లాస్ట్ రెండో భాగం మళ్ళీ చదువుతల్లి. అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం వాని చేతుము. యొద్ద నివాసం చేస్తాడు. యేసు ప్రభు గారు నీ దగ్గర వచ్చి నివాసం చేస్తాడు అని అంటాడు. ఇప్పుడు పిలిచేయడానికి అంత రెడీగా ఉన్నావా లేదా? మా ఇంటికి రా ప్రభా, మా ఇంటికి రా ప్రభా, మా ఇంటికి రా ప్రభా. మంచిదే, ఇంటికి రమ్మని పిలిచే ఓ సేవకులారా, భక్తులారా, ప్రజలారా, గుడ్ న్యూస్ ఏంటంటే మీకు నేను అంత ఒక సిస్టమేటిక్గా చేస్తాను, ప్రోటోకాల్ ఫాలో అవుతాను. ఒక పేషెంట్ని దర్శించాలంటే అక్కడ సువార్తలకు ఫోన్ చేస్తాను, అమ్మ నేను 10 గంటలకల్లా వస్తాను, మీరు అక్కడ ఉండండి, అక్కడ విజిట్ చేయాలా ఆ పేషెంట్ని అని చెప్తాను. ఆ పేషెంట్ కూడా ఫోన్ చేస్తాను. నేను 10 గంటలకు వెళ్ళేసరికి వీళ్ళందరూ సువార్తికులు కూడా శుభ్రంగా తయారై, ఆ వాళ్ళు కూడా పేషెంట్ కూడా శుభ్రంగా తయారై అయ్యగారు వస్తారని ఉంటారు. అంటే నేను వస్తున్నానంటే వాళ్ళు ఏమయ్యారండి, సిద్ధపడ్డారు, ఆ ఇల్లుని శుభ్రం చేసుకున్నారు, అయ్యగారికి డ్రింక్ ఇవ్వాలి, లేదా అయ్యగారికి అది ఇవ్వాలి, సువార్తికులు అందరూ కూడా చక్కగా తయారై వస్తారు. ఏంటో ఒక సామాన్యమైన పాస్టరు తన నాసికారంలో ఊపిరిగిన పాస్టర్ వస్తున్నాడంటే ఎంత సిద్ధపడ్డాం కదా. దేవాది దేవుడిని నీ ఇంట్లోకి పిలిచినప్పుడు ఎంత సిద్ధపడి ఉన్నావా? ఇంట్లో ఉన్న బాటిల్స్ పారేసావా? ఇంట్లో ఉన్న చుట్టపికలు పారేసావా? ఇంట్లో ఉన్న నీచ కార్యాలు పైకి వెళ్ళిపోయాయా? అబ్బే ఏముండవు, యేసుప్రభు వచ్చి అలా వరండాలో కూర్చో, లోపలికి రాక మా ఆయన తాగుతున్నాడు లోపల, డోంట్ డిస్టర్బ్ హిమ్. మన వరండాలో కూర్చొని మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. వరండా యేసుప్రభు, అర్థమైందండి. చాలామందికి యేసుప్రభు ఆదివారం గుళ్ళోనే. యేసుప్రభు దయచేసి మా ఇంటికి మాత్రం వచ్చి, ఇక మా ఆయనకి సాయంత్రం అయితే మా ఆయన గొర్రె మీద ఉంటాడు, స్పృహలో ఉండడు. డోంట్ కమ్ టు మై హోమ్ ఇన్ ద ఈవినింగ్స్. అమెరికా దేశంలో డాన్ అనే ఒక పెద్ద దొరగారు ఇట్లు ఉన్నాడు, 25 ఎకరాల స్థలం, ప్యాలెస్,
అది సొంత స్విమ్మింగ్ పూల్, దొరసాని ఇద్దరు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్ళా. నేను అమెరికా దేశంలో హోటల్స్లో ఉన్నాను, వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాను. ఆ దొరసాని గారు నాకు మధ్యాహ్నం లంచ్ తినేటప్పుడు అనేది, డాక్టర్ పాషలా మా ఆయనతో ఏదైనా మాట్లాడాలంటే 6 గంటల లోపే నువ్వు మాట్లాడాలి అన్నది. ఏమమ్మా నాన్న, 6 గంటల తర్వాత ఆయన ధ్యానంలో ఉంటాడు అన్నది. నాకు అర్థం కాలేదు ధ్యానం ఏంటని. 6 గంటల తర్వాత వాడి ధ్యానం ఏదో ఆవిడ చూపించింది. 6 గంటల తర్వాత ఆ టేబుల్ అన్ని రకాల విస్కీలు, బ్రాందీలు అన్నీ తాగడం యాడ్డం. ఆయన ఎవరండి? అసిస్టెంట్ పాస్టర్ చర్చ్కి. ప్రసంగం చేస్తాడండి, ఎంత మంచిగా ప్రసంగం చేస్తాడో. మరి సాయంత్రం మాట్లాడవద్దన్నది కదా, తెల్లవారాక ఆయన నేను ఎక్కడికో వెళ్తున్నాను కారులో. దాని ఆదివారం చాలా మంచి మెసేజ్ చెప్పావు, ఈ సాయంత్రం కదేటాను. పాస్టర్, నేను వియత్నాం యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలామందిని గన్తో షూట్ చేసి చంపేశాను. నాకు సాయంత్రం గారు అందరూ కనిపిస్తుంటారు, ఆ దుఃఖం పోవాలని తాగుతున్నానండి. తాగు తప్పేం లేదు, కానీ తాగడం వల్ల దుఃఖం పోయిందా అని అడిగాను. ఎక్కువైపోతుంది అన్నాడు. తాగిపోతాను చూడండి, ఎందుకురా తాగుతున్నంటే, ఉదయం అంతా పని చేసి వస్తామండి, ఒళ్ళు అంతా నొప్పులు. వాళ్ళ భార్య కూడా సపోర్ట్ చేస్తాడు. మా ఆయన చాలా భక్తిగా ఉంటాడండి, చాలా బాగా ప్రార్థన చేస్తాడు. సాయంత్రం భార్య ఒళ్ళు నొప్పులు తాగుతాడండి, తాగడంలో తప్పేటండి అని చెప్తాడు ఈవిడే. ఆలోచించండి, ఇవాళ దేవుడిని ఇంటికి వస్తే ఎలా ఉన్నావు నువ్వు? నీళ్ళు రెడీగా ఉందా? అండ్ అమెరికా దేశంలో గెస్టులు పిలుస్తారు ఇళ్ళకి. నాకు అర్థమైంది కాదు ఎందుకు పిలుస్తున్నారని. కంపల్సరీ నెలకొని పిలుస్తారనమాట. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆ గెస్ట్ని ఎందుకు పిలుస్తారంటే ప్రేమ ఉండి కాదు, ఆడ వస్తున్నాడని ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటారు అనమాట. అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలంటే నెలకు ఒక గెస్ట్ని పిలాలనేది వాళ్ళకి ఫార్ములా అమెరికా దేశంలో. యేసుప్రభు నీ ఇంటికి రావాలంటే నెలకు ఒకసారి నీళ్ళు శుభ్రంగా ఉండాలా, ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇవేవి ప్రభుకి అక్కడ కనిపించకూడదు. ఈ లోకానుసారం ఏవి కూడా అందులో ఉండడానికి వీల్లేదు. దేవుడు స్పష్టమైన సందేశం ఇస్తున్నాడండి, నేను పరిశుద్ధుడైనాను, మీరు పరిశుద్ధులైనాడు. కనుక అలాగుంటేనే నువ్వు దేవుణ్ణి మన ఇంట్లో పిలగలవు. ఆ వాక్యం అంతా ఒకసారి చదివిరా. యేసు ఒకడు నన్ను ప్రేమించినట్లయితే వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఇవాళ యేసు ప్రభువా నా ఇంట్లోకి రా అని పిలిచే ధైర్యం నీకుందా? ఆ సిద్ధపాటు ఉందా? యేసయ్య ఇష్టపడుతున్నాడు మన దగ్గర ఉండాలని. యేసయ్య ఇష్టపడుతున్నాడు మనతో మాట్లాడాలని. యేసయ్య ఇష్టపడుతున్నాడు మనతో సహవాసం చేయాలని. సిద్ధపడదాం. మాట, ఆలోచన, జీవితం, క్రియలు ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. అప్పుడు ప్రభు మనతో జీవిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య కృపమేడ ఈ దినాన్ని స్పష్టమైన సందేశం మాకు ఇచ్చారు ప్రభువా. చేరని మేమందరము తండ్రి మీరు మాతో ఉండాలని, మాకు సమీపంగా ఉండాలని, మాతో ప్రయాణం చేయాలని, మా గృహంలో నివాసం చేయాలని, అట్టి రీతిగా జీవించు కృప నాకును మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.